నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తాడై 34 ఏళ్ల వయసొచ్చిన చార్మి ఇంకా పెళ్లి చేసుకోలేదు. చార్మి ఇంత వయసొచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే చార్మి పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం చూసినట్లయితే బహుశా తన ఒక లెజెండరీ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉందంటూ వార్తలు ఇప్పుడు గుప్పమంటున్నాయి. మొదట్లో ఆ లెజెండరీ డైరెక్టర్ అలాగే చార్మి కలిసి నిర్మించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. అయితే చాలా కాలంగా హీరోయిన్ చార్మి దర్శకుడు పూరి జగన్నాథ్ మధ్య ఏదో ఉందని సినీ నగరంలో అలాగే ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలాడుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ నడుస్తుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఫైటర్ సినిమా మొదలైనప్పటి నుంచి వీళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉండడంతో వీళ్లపైన ఉన్న అనుమానాలకి ఇంకా బలం చేకూరుతుంది. అయితే పూరి స్వయంగా డైరెక్ట్ చేసి నిర్మించిన జ్యోతిలక్ష్మి సినిమాతో చార్మి పూరికి చాలా దగ్గరైపోయింది. అయితే ఎంతో కష్టపడి తీసిన జ్యోతిలక్ష్మి సినిమా అంత సక్సెస్ కాలేకపోయింది. ఇక అప్పట్లో హీరోయిన్ గా తన కెరియర్ ముగిసిందని అనుకున్న చార్మి పూరి నిర్మించే సినిమాలలో కో ప్రొడ్యూసర్ గా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరూ కలిసి పూరి కనెక్ట్ అనే నిర్మాణ సంస్థను కూడా మొదలుపెట్టారు. చార్మి పూరికి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూ నిర్మాణ రంగంలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్ వీళ్ళిద్దరూ కలిసి పలు సినిమాలు నిర్మిస్తున్నారు. మొదట్లో వీళ్ళిద్దరూ కలిసి నిర్మించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో వీరిలో జోష్ పెరిగింది. ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ ఫైటర్ తో పాటు పూరి కొడుకు రొమాంటిక్ చిత్రాలకు సంబంధించిన బాధ్యతలని పూరి దగ్గరే ఉండి చూసుకుంటుంది చార్మి. పూరి భార్య కొంత అసహనంతో ఉందట. ఇన్నాళ్ళు చూసి చూడనట్లుగా వదిలేసిన లావణ్య ఈ మధ్య చార్మిని కలిసి లావణ్య తొందరగా పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చిందట. ఇది చూస్తుంటే ఇండైరెక్ట్ గా చార్మిని ఆమె హెచ్చరించినట్లే అర్థమవుతుంది. ఇక చార్మికి తన సమీప బంధువులతోనే ఆమె తల్లిదండ్రులు ఆమె పెళ్లిని నిశ్చయించారనే విషయాన్ని తెలుసుకున్న లావణ్య ఆ వ్యక్తితో తొందరగా పెళ్లి చేసుకోమని చెప్పిందట. మరి చూడాలి చార్మి అతన్ని పెళ్లి చేసుకుంటుందో లేదో అని. అది మ్యాటర్. మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ని. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి.